హలో ఎవరివన్. ఏపీ తెలంగాణలో ఏపీ సెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, పీజీటీ, టీజీటీ, జేఎల్ఈ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ జువాలజీ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. వాళ్ళు మీరు కింద కామెంట్ చేయండి. ఇక లేట్ లేకుండా బిట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ టైం చూసేటటువంటి ఆస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మొదటి బిట్టు, అనిలడ జీవులలో శరీర ద్రవం ఏ విధంగా పనిచేస్తుంది? హౌ డస్ ద సీలోమిక్ ఫ్లూయిడ్ ఫంక్షన్ ఇన్ అనిలెడా? డైజెస్టివ్ సిస్టమ్, హైడ్రోస్టాటిక్ స్కెలిటను, రెస్పిరేటరీ సిస్టము, నర్వస్ సిస్టమ్. జీర్ణ వ్యవస్థ, జలస్థితిక అస్థిపంజరము, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి, హైడ్రోస్టాటిక్ స్కెలిటన్, జలస్థితిక అస్థిపంజరం. నీరిస్లో గమనాన్ని మరియు శ్వాసక్రియకు తోడ్పడేటటువంటి నిర్మాణాలు ఏవి? విచ్ స్ట్రక్చర్స్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్ అండ్ రెస్పిరేషన్ ఇన్ నీరిస్? శూకాలు, చూషకాలు, పార్శ్వపాదాలు, హరిత గ్రంథులు. సీటే, సక్కర్స్, పారాపోడియా, గ్రీన్ గ్లాండ్స్. సరైన సమాధానం కామెంట్ చేయండి. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి, పార్శ్వపాదాలు. క్వశ్చన్ నెంబర్ 3, అనిలెడల విసర్జక అవయవాలు ఏవి? వాట్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ అనిలెడా? జ్వాలా కణాలు, వృక్కాలు, మాల్ఫీజియన్ నాళికలు, కోక్సల్ గ్రంథులు. ఫ్లేమ్ సెల్స్, నెఫ్రీడియా, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, కోక్సల్ గ్లాండ్స్. దీనికి సరైన సమాధానము కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, నెఫ్రీడియా, వృక్కాలు. క్వశ్చన్ నెంబర్ 4, జలగ ఏ విభాగానికి చెందుతుంది? టు విచ్ క్లాస్ డస్ ద లీచ్ బిలాంగ్? పాలికీట, ఓలిగోకీట, హైరుడీనియా, క్రస్టేషియా. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి, హీరుడీనియా. క్వశ్చన్ నెంబర్ 5, ఆర్థ్రోపోడా జీవుల్లో రక్తాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద బ్లడ్ ఇన్ ఆర్థ్రోపోడ్స్ కాల్డ్? హిమోగ్లోబిన్, హిమోలింఫ్, హిమోసయానిన్, ప్లాస్మా. సరైన సమాధానం కామెంట్ చేయండి. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి, హీమోలింఫ్. క్వశ్చన్ నెంబర్ 6, కీటకాల శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? వాట్ డస్ ద రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ఇన్సెక్ట్స్? పుస్తకాకార ఊపిరితిత్తులు, మొప్పలు, వాయునాళాలు, చర్మము. బుక్ లంగ్స్, గిల్స్, ట్రాకియా, స్కిన్. సరైన సమాధానము ఆప్షన్ సి, వాయునాళాలు. క్వశ్చన్ నెంబర్ 7, సజీవ శిలాజంగా పిలువబడేటటువంటి ఆర్థ్రోపోడా ఏది? విచ్ ఆర్థ్రోపోడ్ నోన్ యాజ్ ఎ లివింగ్ ఫాజిల్? పెరిప్లానెటా, లిమ్యులస్, పెలిమన్, స్కాలోపెండ్రా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, లిమ్యులస్. క్వశ్చన్ నెంబర్ 8, క్రస్టేషియా జీవుల్లో విసర్జక అవయవాలు ఏవి? ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ క్రస్టేషియన్స్ ఆర్ మాల్ఫీజియన్ నాళికలు, హరిత గ్రంథులు, కోక్సల్ గ్రంథులు, వృక్కాలు. మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్, గ్రీన్ గ్లాండ్స్, కోక్సల్ గ్లాండ్స్, నెఫ్రీడియా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, హరిత గ్రంథులు, గ్రీన్ గ్లాండ్స్. క్వశ్చన్ నెంబర్ 9, బొద్దింక ఏ విభాగానికి చెందుతుంది? టు విచ్ క్లాస్ డస్ ద కాక్రోచ్ బిలాంగ్స్? క్రస్టేషియా, ఇన్సెక్టా, అరాక్నిడా, డిప్లోపోడా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఇన్సెక్టా. మలస్కా జీవుల శరీరాన్ని కప్పి ఉంచే పొరను ఏమంటారు? వాట్ ఈస్ ద లేయర్ కవరింగ్ ద బాడీ ఆఫ్ మలస్కా కాల్డ్? కైటిన్, ప్రావారం, క్యూటికిల్, పెరికార్డియం. కైటిన్, మ్యాంటిల్, క్యూటికిల్, పెరికార్డియం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మ్యాంటిల్, ప్రావారము.
క్వశ్చన్ నెంబర్ 11. తేలులో శ్వాస అవయవాలు ఏంటి? రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ స్కార్పియన్ ఆర్ వాయునాళాలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, మొప్పలు, పుస్తకాకార మొప్పలు. ట్రాకియా, బుక్ లంగ్స్, గిల్స్, బుక్ గిల్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పుస్తకాకార ఊపిరితిత్తులు. క్వశ్చన్ నెంబర్ 12. 100 కాళ్ళ జీవి సెంటిపేడ్ శాస్త్రీయ నామం ఏంటి? వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సెంటిపేడ్? స్కాలోపెండ్రా, స్పైరోస్ట్రిప్టస్, ప్యాలిమాన్, జూలస్. దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ ఏ, స్కాలోపెండ్రా. క్వశ్చన్ నెంబర్ 13. ఆర్ద్రోపోడాలో రక్తం ప్రవహించే ఖాళీ ప్రదేశాలను ఏమంటారు? వాట్ ఈస్ ద బ్లడ్ ఫిల్డ్ క్యావిటీ ఇన్ ఆర్ద్రోపోడా కాల్డ్? సీలోమ్, హీమోసీల్, స్పంజికా కుహరము, జఠర ప్రసరణ కుహరము. హీమోసీల్, సీలోమ్, హీమోసీల్, స్పాంగోసీల్, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, హీమోసీల్. క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్రింది వాటిలో ఏది హీరుడీనియా యొక్క లక్షణం కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హైరుడీనియా? స్థిర సంఖ్యలో ఖండితాలు, శోకాలు ఉండటం, శోషకాలు ఉండటం, బాహ్య పరాన్న జీవనం. ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్, ప్రజెన్స్ ఆఫ్ సీటే, ప్రజెన్స్ ఆఫ్ సక్కర్స్, ఎక్టోపారాసైటిజం. 14. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, శోకాలు ఉండటం. సో హీరుడీనియాలో మనకి జలగ ఉంటుంది, దాంట్లో మనకి శోకాలు అనేవి ఉండవు, శోషకాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. పట్టుపురుగు శాస్త్రీయ నామం ఏంటి? వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సిల్క్ వామ్? ఏపిస్ మెలిఫెరా, బాంబిక్స్ మోరీ, లాక్సిఫర్ లక్క, మస్కా డొమెస్టికా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, బాంబిక్స్ మోరీ, పట్టుపురుగు. క్వశ్చన్ నెంబర్ 16. ఆర్థ్రోపోడాలో బాహ్య అస్థిపంజరం దేంతో నిర్మితమవుతుంది? దీని ఆర్థ్రోపోడ్స్ ద ఎగ్జోస్కెలిటన్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, కైటిన్, సిలికా, కెరోటిన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, కైటిన్. క్వశ్చన్ నెంబర్ 17. శీర్షీకరణ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద సెఫలైజేషన్? శరీరం ఖండితాలుగా విభజించడం, ఫార్మేషన్ ఆఫ్ సెగ్మెంటేషన్, స్పష్టమైన తల ఏర్పడటం, ఫార్మేషన్ ఆఫ్ డిస్టింక్ట్ హెడ్, శరీరం రెండుగా చీలిపోవటం, బాడీ డివైడ్స్ ఇంటూ 2 పార్ట్స్, మొలకలు రావటం, బడ్డింగ్. దీనికి సరైన సమాధానం 17 ఆప్షన్ బి, స్పష్టమైన తల ఏర్పడటం. క్వశ్చన్ నెంబర్ 18. కింది వాటిలో ఏది డిప్లోపోడాకు చెందింది? ఉదాహరణ తేలు, జెర్రీ, వేయి కాళ్ళ జీవి, పీత. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మిల్లీపేడ్. డిప్లోపోడ్ వేయి కాళ్ళ జీవి, సెంటిపేడ్ అనేది 100 కాళ్ళ జీవి. క్వశ్చన్ నెంబర్ 19. ఆర్థ్రోపోడా జీవుల్లో తమ బాహ్య కవచాన్ని విసర్జించడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ షెడ్డింగ్ ద ఓల్డ్ ఎగ్జోస్కెలిటన్ ఇన్ ఆర్థ్రోపోడ్స్ కాల్డ్? రూపాంతర ప్రాప్తి, నిర్మోచనము, దురూపకత, పునరుత్పత్తి. మెటామార్ఫోసిస్, మౌల్టింగ్, డైమార్ఫిజం, రీజనరేషన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మౌల్టింగ్, ఎగ్డైసిస్, నిర్మోచనం. క్వశ్చన్ నెంబర్ 19. వానపాము యొక్క విసర్జక పదార్థం ఏంటి? వాట్ ఈస్ ద ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ ఎర్త్ వామ్? అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, అమ్మోనియా మరియు యూరియా. దీనికి సరైన సమాధానము అమ్మోనియా మరియు యూరియా. క్వశ్చన్ నెంబర్ 21. మలస్కా జీవుల్లో ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడే నిర్మాణం ఏది? వాట్ ఈస్ ద రాస్పింగ్ ఆర్గాన్ యూజ్డ్ ఫర్ ఫీడింగ్ ఇన్ మలస్కన్స్? స్పర్శ శృంగాలు, రాడ్యులా, ముక్కు, జంబికలు. యాంటీనా, రాడ్యులా, బీక్, మ్యాండిబ్యూల్స్. 21. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రాడ్యులా. ఇంపార్టెంట్ పెట్టండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22.
ఖండీభవనం ప్రాథమికంగా ఏ వర్గంలో కనిపిస్తుంది? ఇన్ విచ్ ఫైలం ఈజ్ మెటామార్ఫిజం ప్రైమరీలీ సీన్? పోరిఫెరా, అనిలెడా, మలస్కా, ప్లాటిహెల్మింథిస్. 22 సరైన సమాధానము అనిలెడా. క్వశ్చన్ నెంబర్ 23. బొద్దింకల విసర్జక అవయవాలు ఏవి? హరిత గ్రంథులు, మాల్ఫిజియన్ నాళికలు, వృక్కాలు, కేబర్ గ్రంథులు. ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ కాక్రోచ్: గ్రీన్ గ్లాండ్స్, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్, నెఫ్రీడియా, కేబర్స్ గ్లాండ్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్. క్వశ్చన్ నెంబర్ 24. సెర్రస్ అనేది దేనిలో ఉంటుంది? సెర్రస్ ఈజ్ ఫౌండ్ ఇన్ నీరిస్, జలగ, వనపాము, బొద్దింక. నీరిస్, లీచ్, ఎర్త్వామ్, కాక్రోచ్. 24. దీని సరైన సమాధానం ఆప్షన్ బి, జలగ, లీచ్. లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది అనిలెడాకు ఉదాహరణ కాదు? నీరిస్, పెరిటిమా, పాలిమాన్, హెరుడీనియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనిలెడా? దీనికి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి, పేలిమాన్. సో ఇది ఆర్థ్రోపోడా అండి. నీరిస్, పెరిటిమా, హెరుడీనియా అనేది అనిలెడా వర్గానికి చెందినవి. సో ఇవి మీకు దీనికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. దీనికి సంబంధించినటువంటి కీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.